ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులర్పించారు. ఎంపీపీ తోట రవి ఆధ్వర్యంలో ఎంపీడీఓ బి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడని, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎంతో మందికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేశారని గుర్తు చేశారు. అటువంటి గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని ముద్రగడ పద్మనాభంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు పేరు చెప్పుకోవడం చాలా బాధాకరం. ఆయనతో నాకు చాలా బాగా దగ్గర రోజుగా ఉండేవాళ్ళం. బాగా ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మన ఎంపీ గారు చెప్పినట్టు మనకి తిండిమే అంటే భయం వేసేటట్టు పెట్టేవారు. ఆయన ఎప్పుడు కూడా అంత ఎక్కువగా పెట్టేవారు. ఆయన అంత అభిమానంగా ఎవరు వచ్చినా కూడా అందరికీ టిఫిన్ పెట్టినా కానీ మనం ఏమన్నా పని చెప్పామంటే ఆయన చేస్తాను అంటే కంపల్సరీగా ఆయన పని అయ్యే వరకు ఆయనే చేసి పని చెప్పేవారు. అంత గొప్ప వ్యక్తి. మనకి కిర్లంపూడి మండలంలో ఒక పేరు ఉందంటే మన రాష్ట్రం మొత్తం తెలిసిందంటే అది ఆయన వల్లనే. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఉంటే రావురా అని అడిగేవారు. ఎక్కడికంటే అడిగితే ఏమంటారు అని చెప్తే అంత మంచి పేరు సంపాదించుకొని మన అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన మధ్య లేరని చెప్పుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆయన మన ఈ చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేశారు. మనకి ప్రతిపాటు మనకి ఎప్పుడు ప్రతిపాటు ఎక్కువ ఆయన వర్క్ చేశారు. తర్వాత మనకి ఎంపీగా చేశారు, 2 సార్లు మినిస్టర్గా చేశారు. ఆయన చేసిన ఉద్యోగస్తులు ఎంతోమంది ప్రతి గ్రామంలో కూడా ఆయన చేసిన జాబ్ చేసి ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజుకి పద్మనాభం గారు అంటే ఎంతో అభిమానంగా, ఎంతో ఇదిగా ఉంటారు. ఎందుకంటే అంత నీతి, నిజాయితీగా ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక 10 పైసలు తీసుకున్నట్టు కానీ ఎటువంటి మచ్చనే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే ఆయన ఎన్నో పదవులు చేసి ఎంతో సంపాదించి ఉంటారు. కానీ పద్మనాభం గారు ఎన్నో మంచి పదవులు చేసి కూడా ఏమీ సంపాదించుకోకుండా ఉన్నదాన్ని పాడు చేసుకున్న వ్యక్తి పద్మనాభం గారు. అటువంటి వ్యక్తికి మనం ఈరోజు ఈ విధంగా మనం చెప్పడం చాలా బాధాకరం. ఆయన గురించి మాట్లాడే నాకు అవకాశం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం ఈరోజు ఇంకా మన సభ్యులు ఏమన్నా ఉంటే ఏమన్నా సమస్యలు ఏమైనా ఉంటే రిటర్న్గా రాసిస్తే మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఎంపీ గారికి ఇవ్వండి ఏమన్నా సమస్యలు ఉంటే. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇంతలో ముగిందామని కోరుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.